ఎగువన కురిసిన వర్షాలకు ఈసారి శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుకుంది. దీంతో కుడి ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల ద్వారా వేల మిలియన్లు విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. ఈ సీజన్లో 2300 టీఎంసీల వరద నీరు చేరుకోవడంతో 2 విద్యుత్ కేంద్రాల ద్వారా 758 టీఎంసీల నీటిని వినియోగించుకొని 3950 మిలియన్ యూనిట్స్ పవర్ జనరేషన్ చేసిన పరిస్థితులపై వైకే టీవీ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ స్టోరీ. శ్రీశైలం రిజర్వాయర్కు ఎగువ నుంచి వచ్చే వరద నీటి ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకొని కుడి ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ పరిధిలోకి కుడిగట్టు విద్యుత్ కేంద్రము రాగా తెలంగాణ పరిధిలోకి ఎడమగట్టు విద్యుత్ కేంద్రాన్ని చేర్చారు. ఏపీ పరిధిలోని కుడిగట్టు విద్యుత్ కేంద్రము నిర్మించిన 43 ఏళ్ల చరిత్రలో 2 పర్యాయాలు మాత్రమే శ్రీశైలం ప్రాజెక్టుకు అంచనాకు మించి వరద నీటి ప్రవాహంతో 2 సార్లు కుడిగట్టు విద్యుత్ కేంద్రము నీట మునిగి విద్యుత్ అంతరాయం ఏర్పడింది. లో మొదటిసారిగా వచ్చిన వరదల వల్ల మునిగిపోగా రెండవసారి 2009లో వచ్చిన వరదలు అంచనాకు మించి 23 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరుకోవడంతో కుడిగట్టు జల విద్యుత్ కేంద్రము పూర్తిగా మునిగిపోయింది. వాస్తవంగా 13 లక్షల క్యూసెక్కుల వరద నీటి కోసం శ్రీశైలం రిజర్వాయర్ను డిజైన్ చేశారు. అప్పట్లో పూర్తిగా వరద నీటిలో మునిగిన కుడిగట్టు విద్యుత్ కేంద్రాన్ని 103 రోజుల్లో రాత్రి పగలు కాంట్రాక్టర్లు అధికారులు పనిచేసి తిరిగి విద్యుత్ ఉత్పత్తి చేసేలా పనిచేశారు. వరద నీటిలో మునిగిపోయిన కుడిగట్టు జల కేంద్రాన్ని 103 రోజుల్లో తిరిగి పనిచేసేలా చేయటం అన్నది ప్రపంచ రికార్డని విద్యుత్ ఉద్యోగులు చెబుతున్నారు. ఈ ఏడాది శ్రీశైలం ప్రాజెక్టుకు ముందస్తుగా వరద నీటి ప్రవాహం ప్రారంభమైంది. ప్రస్తుతం జనవరి నెల సమీపిస్తున్నా తుంగభద్ర డ్యాం నుంచి వరద నీరు వచ్చి చేరుతూనే ఉంది. ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యము 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 192 టీఎంసీల నీటి నిల్వ అందుబాటులో ఉండగా 885 అడుగుల నీటి నిల్వల్లో ప్రస్తుతం 880.70 అడుగుల నీరు నిల్వ ఉంది. ఈ ఏడాదిలో శ్రీశైలం ప్రాజెక్టుకు ఇప్పటి వరకు 2378 టీఎంసీల నీరు చేరుకోగా 192 టీఎంసీల పోను 1939 టీఎంసీల నీరు దిగువకు విడుదల చేశారు. ఇక కుడిగట్టు విద్యుత్ కేంద్రము 300 టీఎంసీల నీటిని వినియోగించుకొని 1764 మిలియన్ యూనిట్స్ విద్యుత్ను ఉత్పత్తి చేయగా ఎడమగట్టు విద్యుత్ కేంద్రము 465 టీఎంసీల నీటిని వినియోగించుకొని ఇప్పటి వరకు 2186 మిలియన్ యూనిట్స్ విద్యుత్ ఉత్పత్తి చేసింది. కుడిగట్టు విద్యుత్ కేంద్రం నిర్మించిన 43 సంవత్సరాల కాలంలో అత్యధికంగా రికార్డు స్థాయిలో 1990 నుండి 1991లో 3590 మిలియన్ యూనిట్స్ విద్యుత్ ఉత్పత్తి చేశారు. ఇక 1991 నుండి 1992లో 3269 మిలియన్ యూనిట్స్ జరగగా 2015-2016లో మాత్రమే అతి తక్కువ పరిమాణంలో 207 మిలియన్ యూనిట్స్ విద్యుత్ ఉత్పత్తి అయింది. ప్రస్తుతం 2025-2026లో ఇప్పటి వరకు 1764 మిలియన్ యూనిట్స్ విద్యుత్ ఉత్పత్తి చేశారు. ఈ సంవత్సరం అత్యధికంగా వర్షాలు కురవడం వల్ల శ్రీశైలం ప్రాజెక్టుకు సుమారుగా 2378 టీఎంసీల నీళ్లు వచ్చి చేరని. దీని ఫలితంగా ఈరోజు కుడిగట్టు విద్యుత్ కేంద్రం అనేటువంటిది బాగా పనిచేసింది. అంటే సుమారుగా 1800 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి అయింది. అంటే ఇప్పటికీ కూడా మనకు ఏమాత్రం కూడా విద్యుత్ కొరత లేకుండా ఉండేదానికోసం ఇది ఎంతో ఉపయోగపడడం అనేటువంటిది జరిగింది. ఇది ఒక శుభ పరిణామం. అంటే ఇప్పటికీ కొనసాగుతుంది. అంటే మనం కనుక శ్రీశైలం కనుక పోయి చూసినట్లయితే కనుక ఇప్పటికీ ఒక నిండు కుండలా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సుమారుగా 1000 మిలియన్ యూనిట్లు మాత్రమే మన లక్ష్యమైతే ఈ సంవత్సరం 1800 మిలియన్ యూనిట్లు ఈరోజు విద్యుత్ ఉత్పత్తి కావడం అనేటువంటిది చాలా మంచిది. ఈ రకంగా ఎల్లప్పుడూ కూడా కొనసాగాలని చెప్పేసినటువంటిది మేము కోరుకుంటున్నాం.
కుడి ఎడమగట్ల విద్యుత్ కేంద్రాల నుంచి ఇప్పటి వరకు 758 టీఎంసీల నీటిని వినియోగించుకొని 3,950 మిలియన్ యూనిట్స్ విద్యుత్ ఉత్పత్తి జరిగింది. ప్రాజెక్టులో నీటి నిల్వలు అందుబాటులో ఉండడంతో నేటికి విద్యుత్ ఉత్పత్తి నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం తుంగభద్ర డ్యాం నుంచి 10,000 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుండటంతో ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించింది. రాబోయే రోజుల్లో ఇదే స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగితే కుడిగట్టు విద్యుత్ కేంద్రము సరికొత్త రికార్డు సృష్టించవచ్చునని అధికారులు భావిస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు ఎగువ నుంచి వరద నీటి ప్రవాహం కొనసాగుతుండడంతో ప్రస్తుతం ప్రాజెక్టులో 190 టీఎంసీల నీటి నిల్వ అందుబాటులో ఉంది. ఇక కుడిగట్టు విద్యుత్ కేంద్రం విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం 1000 మిలియన్ యూనిట్స్ కాగా రెట్టింపు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ రికార్డు స్థాయికి చేరుకునేందుకు చేరువలో ఉంది. కెమెరా పర్సన్ అశోక్తో శ్రీనివాస్, senior special correspondent, YK TV. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.